సహాయ విలువ ఏమిటో ఈ కథ చెబుతుంది. కోతి మరియు తాబేలు కథ. ఒక అందమైన అరణ్యంలో పెద్ద మామిడి చెట్టు ఒకటి ఉండేది. ఆ చెట్టు కొమ్మలంతా రుచికరమైన పండలతో నిండిపోయి ఉండేవి. ఆ చెట్టుపై ఒక చలాకీ కోతి నివసిస్తూ రోజూ మామిడి పండులు తింటూ ఆనందంగా గడుపుతూ ఉండేది. ఆ చెట్టు కింద ఒక నెమ్మదైన తాబేలు ఉండేది. అది రోజూ పైకి చూస్తూ, అబ్బా, ఈ మామిడి పండులు ఎంత బాగుంటాయో, ఒక్కసారి రుచి చూడగలిగితే ఎంత బావుంటుందో అని మనసుల్లో అనుకునేది. ఒకరోజు తాబేలు ధైర్యం చేసి కోతిని అడిగింది, అన్నయ్య కోతి, నువ్వు తింటున్న మామిడి పండలలో ఒకటి నాకు ఇవ్వవా? అది విన్న కోతి గట్టిగా నవ్వుతూ, నీకు చెట్టు ఎక్కడం రాదు కదా, మరి పండులు ఎలా తింటావు అని ఎగతాళి చేసింది. తాబేలు ఏమీ అనుకుండా మౌనంగా ఉండిపోయింది. కాని ఓతి మాత్రం తన మాటలపై గర్వపడుతూ రోజూ పండులు తింటూనే ఉండేది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు భారీ గాలి వీచింది. చెట్టు కొమ్మలు బాగా ఊగసాగాయి. కోతి ఒక పండు తీయబోయే సమయంలో అకస్మాత్తుగా దాని కాలు జారి క్రింద పడిపోయింది. బలంగా నేలపై పడటంతో కోతికి చాలా నొప్పి వచ్చింది. కదలలేని పరిస్థితిలో పడిపోయింది. అదే సమయంలో అక్కడే ఉన్న తాబేలు వెంటనే కోతి దగ్గరకు వచ్చింది. భయపడకు అన్నయ్యా, నేను ఉన్నాను అని చెప్పింది. తాబేలు తన బలమైన కవచం మీద కోతిని జాగ్రత్తగా కూర్చోబెట్టుకుని నెమ్మదిగా సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్ళింది. కోతికి నీళ్లు తెచ్చి ఇచ్చింది. కొంతసేపు విశ్రాంతి తీసుకునేలా చూసింది. కొద్దిసేపటికి కోతి కోలుకుంది. అప్పుడు తాబేలు చేసిన సహాయాన్ని గుర్తుచేసుకుని కోతి చాలా సిగ్గుపడింది. నేను నిన్ను ఎగతాళి చేశాను, కాని నువ్వు నా ప్రాణం కాపాడావు, నన్ను క్షమించు అని వినయంగా చెప్పింది. తాబేలు చిరునవ్వుతో, సహాయం చేయడం మన ధర్మం, ఎత్తు తక్కువ అనేది ముఖ్యం కాదు అంది. అప్పటినుంచి కోతి తాబేలును మంచి స్నేహితుడిలా చూసుకుంది. రోజూ చెట్టుమీద నుంచి పండ్లు తెచ్చి తాబేలుతో పంచుకుంది. నీతి: ఎవరినీ తక్కువగా చూడకూడదు. కష్టకాలంలో సహాయం చేసినవారే నిజమైన స్నేహితులు. మరిన్ని కథలకు ఫాలో అవ్వండి.